చెబుతోంది. ఈ విషయమే అటు కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు మీనాక్షి నటరాజన్. అయితే తెలంగాణలోని ఓ కోర్టు కేసు వివరాలను అఫిడవిట్ లో దాచిపెట్టారనే ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ పత్రాలను పక్కన పెట్టేశారు. దీంతో ఇదంతా బీజేపీ నాయకుల రాజకీయ కుట్రేనని అటు కాంగ్రెస్ నాయకులైతే ఆరోపిస్తున్నారు. అటు కేసును బయటకు లీక్ చేసిన కాంగ్రెస్ నేతను పట్టుకోవాలని బీజేపీ నేతలు కూడా సెటర్ వేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ మార్నింగ్ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు తొట్ల స్వామి గారు, బీఆర్ఎస్ నుంచి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. అండ్ అదే విధంగా నాగార్జున గారు బీజేపీ నుంచి మనతో పాటు ఆయన కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక కస్బా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నుంచి, అండ్ అదే విధంగా కల్లూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కస్బా శ్రీనివాస్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మీనాక్షి నటరాజన్ నామినేషన్ విషయంలో ఎందుకు కేసులకు సంబంధించి పక్కన పెట్టేశారు? ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు నామినేషన్ తిరస్కరణ గురి కావాల్సి వచ్చింది? ఏంటి? చెప్పండి శ్రీనివాస్ గారు. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఈటీవీ మిత్రులకు మా వాయిస్ క్లియర్ ఉందా అండి? ఎస్ ఉందండి, ఉందండి, చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు. మా వాయిస్ క్లియర్ ఉందా? ఉందండి, చెప్పండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీటీవీ వీక్షకులకు అందరికి కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. శుభోదయం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు, మా వాయిస్ మీకు రీచ్ అవుతుందండి? రీచ్ అవుతుందండి, మాట్లాడండి, మీరు చెప్పండి. హలో, ఎస్ చెప్పండి శ్రీనివాస్ గారు. మీనాక్షి నటరాజన్ గారి యొక్క రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అనేది పూర్తిగా రాజకీయమైనటువంటి కుట్ర. సీట్ చోరీ కిందికి వస్తుంది. రాజ్యసభలో వారికి సరైనటువంటి బలము లేదు కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ అడ్డదిడ్డంగా సీట్లు కైవసం చేసుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. 2 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే ఉన్నటువంటి కేసులు మాత్రమే అఫిడవిట్ లో పేర్కొనాలని దాంట్లో ఉన్నటువంటి విధానము. దానికి అనుగుణంగానే వాళ్ళు అప్లికేషన్ నింపిండ్రు, దానికి అనుగుణంగానే ఇచ్చిండ్రు. ఇది ఉన్నది కేవలం ప్రైవేట్ కంప్లైంట్ కూడా వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వీళ్ళను దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు. దాని మీద వాళ్ళు సత్వరం ఇక్కడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడ వెంటనే పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి దాన్ని తిరస్కరించడం, దాన్ని సరి అయినటువంటి నిజ నిర్ధారణ చేయకుండా తిరస్కరించేసారు. ఇది ఒకసారి ఎన్నికల అధికారి తిరస్కరించిన తర్వాత దాన్ని ఎవరు కూడా దాన్ని కన్సిడర్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే. దీన్ని ఏదో విధంగా ఇష్యూ పెండింగ్ లో పెట్టాలి. అక్కడ వాళ్లకు పోటీ ఉన్నది ఆ సీటుకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ సీటు దక్కకుండా చేయాలి అనేటువంటి, ఒక సీటు కాంగ్రెస్ పార్టీకి ఈజీగా వచ్చే అవకాశం ఉంటే దాన్ని దక్కకుండా చేయాలి అనేటువంటి అంశం కోసము చేసినటువంటి ఒక టెక్నికల్ ట్రిక్ ఇది. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. సరి అయినటువంటి ప్రాతినిధ్యం అక్కడ శాసనసభలో ఉన్నప్పుడు మాకు చెందాల్సినటువంటి సీటును వాళ్ళు చోరీ చేసే ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి కుట్ర తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. ఇది బోను నిరాధారమైనటువంటి ఆధారాలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఇచ్చిందని అక్కడికి మధ్యప్రదేశ్ సంబంధించిన సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. అది శుద్ధ తప్పు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారిని అందరూ అన్ని వర్గాల వాళ్ళు అభిమానిస్తారు. కారణం ఆమె ఒక గాంధేయవాది, సైద్ధాంతికంగా ఉండేటువంటి వ్యక్తి, చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఒక గొప్ప నాయకురాలు. ఈ రోజుల్లో ఈ తరాల్లో అలాంటి నాయకులను చూడడం కష్టం. అలాంటి నాయకులను ఎగువ సభలో ఉంచాలనేటువంటి ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇస్తే అలాంటి నాయకులు రాకూడదు. కేవలం ఎగువ సభ అంటే సంపన్నులకు, వాళ్ళ చుట్టూండే బడే బాబులకు మాత్రమే అవి దక్కాలనేటువంటి దానికోసం భారతీయ జనతా పార్టీ అప్లికేషన్ రిజెక్ట్ చేసింది. వాడు ఏ విధమైనటువంటి దానికి బేషజాలు లేకుండా చేసింది. 2 సంవత్సరాల బీజేపీ ఎందుకు అఫిడవిట్ ని క్యాన్సిల్ చేస్తుంది? ఈసీ కదా. ఈసీ అండి, ఈసీ మొత్తం ఈసీ, ఈడీ అన్ని కూడా వాళ్లకు జేబు సంస్థలు అయిపోయినాయి. భారతీయ జనతా వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితోటి నిర్వహించేటువంటి పరిస్థితిలో వాళ్ళని ఉంచలేదు. పూర్తిగా వాళ్ళ కరసన్నం లోపల న్యాయ వ్యవస్థను కూడా నడుపుతున్నారనే అనేకమైనటువంటి ఆరోపణలు పేపర్లలో, మీడియాలో వస్తుంది, మనం అందరం చూస్తున్నాం. సరే, కానీ అఫిడవిట్ లో కేసు వివరాలు ఎందుకు మెన్షన్ చేయలేదు? 2 సంవత్సరాల పైబడినటువంటి శిక్ష పడేదానికి ఉన్న సెక్షన్స్ ఉన్న కేసును మాత్రమే ఇంక్లూడ్ చేయాలి అని
దాంట్లో ఎన్నికల నియమావళిలో ఉన్నటువంటిది అది దానికి అనుగుణంగానే ఫిలప్ చేసిండ్రు. ఓకే, రేపు వస్తుంది. ఒకసారి క్లారిటీ తీసుకుందాం దాని గురించి క్లారిటీ తీసుకుందాం. కల్లూరి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఆయన అడుగుదాం తర్వాత మెల్లిగా. ఇప్పుడు న్యాయ నిపుణులు ఇవాళ ఇప్పుడు ఈనాడు పేపర్ లో రాసినటువంటిది చూడండి, మిగిలిన పేపర్ లో రాసింది చూడండి. అది 2 years అబో కనుక వాళ్ళ ఒక నిమిషం క్లారిటీ తీసుకుందామండి. క్లారిటీ వాటి గురించి అడగాలి. నేను ఐల్ కమ్ బ్యాక్ టు యు. మీ పాయింట్ నేను నోట్ చేసుకున్నాను. విల్ కన్సిడర్ ఇట్. ఎస్, నాగార్జున గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఒకటి కేవలం అది బీజేపీ వల్లనే, ఇందాక మీరు విన్నారు శ్రీనివాస్ గారి మాటలు, బీజేపీ వల్లనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకొకటి ఫస్ట్ ఎవరు కాంగ్రెస్ లో ఉన్న నేత ఎవరు లీక్ చేస్తారని చెప్పేసి కూడా బీజేపీ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఏంటి అసలు ఎవరు దీనికి సంబంధించి అడ్డుకట్టేశారా? ఒకటేమో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ అభ్యర్థి కాస్త దీని గురించి టాపిక్ రేజ్ చేయడం వల్ల